మీనా తలుపుతీ తలుపుతీ మీనా మీనా ఏం చేస్తున్నావు? తలుపుతీ ఎంతసేపు మీనా? మీనా తలుపు తెరు, నువ్వు లోపల ఉన్నావని నాకు తెలుసు. కైలాష్ నువ్వు వెళ్ళిపో ప్లీజ్. ఏమైంది నీకు? నన్ను వెళ్ళిపోమని ఎందుకంటున్నావు? వెళ్ళిపో, ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. నిన్ను కలవకుండా ఇక్కడి నుంచి వెళ్లేది లేదు. వినయ్ వచ్చేస్తాడేమో. వస్తే రాని, ఏమవుతుంది? తలుపుతీ ముందు, నువ్వు తలుపుతీ మీనా. మీనా ఏమైంది? ఏం జరిగింది? ఆర్ యు ఓకే? మళ్ళీ కొట్టాడవాడు. నాకు తెలుసు మళ్ళీ ఏదో ఒకటి చేసి ఉంటాడని. మెట్ల మీద నుంచి పడిపోయాను. నాకు తెలుసు నువ్వు ఏ మెట్ల మీద నుంచి కింద పడ్డావో. ఎక్కడున్నాడు వాడు? ఈ రోజు అటో ఇటో తేల్చాల్సిందే. పిలువండి, నేను వాడితో మాట్లాడాలి. తన ఇంట్లో లేడు. నువ్వా? ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? కైలాష్ ప్లీజ్, గొడవలేం చేయొద్దు. గొడవ చేయొద్దు అంటున్నావంటే మీ ఇద్దరి మధ్య ఏదైనా అఫైర్ నడుస్తుందా? కైలాష్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళకపోతే నబి తొట్టే ప్లీజ్. నీ మీ తొట్ట విషయం చాలా వరకు వచ్చిందే. నాకు ముందు నుంచి నీ మీద అనుమానం ఉంది, కానీ ఈరోజు స్వయంగా నా కళ్ళతో నేను చూశాను. వద్దు వివేక్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంతే. సార్ నేనేం తప్పు చేశాను? అరే ఏం చెప్పను, నువ్వు నా దగ్గరకు వస్తేనే నాకు భయం వేస్తుంది. నాకేదో పెద్ద ప్రమాదం ముంచుకొస్తుందని నాకు అనిపిస్తుంది. నేనంత చెడ్డవాణ్ణా సార్? అరే నీ మొహం చూస్తేనే తిన్న తిండి కూడా వాంతి అయి బయటకు వచ్చేస్తుంది. ఏమైంది? మళ్ళీ జోకులు మొదలు పెట్టారా? సార్ మీరు నన్ను ఎక్కడికైనా దూరంగా పంపించేయండి సార్. రాత్రంతా ఒంటికాల మీద నిలబడమని చెప్పినా నిలబడతాను సార్, కానీ ఇతనితో మాత్రం కలిసి పనిచేయను. సార్ ఇందులో నా తప్పేం లేదు సార్, నేనేం చేయలేదు. తను ఉరికే ఏడుస్తున్నాడా కారణం లేకుండా? ఏడుస్తున్నాడు సార్, కళ్ళల్లో ఒక నీళ్ళ చుక్క కూడా లేదు. కన్నీళ్ళున్నాయి సార్, చాలా కన్నీళ్ళున్నాయి సార్, కానీ మనసులో ఉన్నాయి సార్. అసలేమని చెప్పు. సార్ ఇతను చేయబట్టే నేను పందెం ఓడిపోయాను సార్. పందెమా? పందెం కాయడం తప్ప నీకు తెలియదా? ప్రణీత్ నువ్వు కానీ సార్ మీరు నువ్వు ఒక సిఐడి ఆఫీసర్ అయ్యుండి ఇదంతా షట్ సిగ్గనిపించట్లే నీకు? ఒక్క నిమిషం, ఏదో తేడాగా ఉంది. ఏమైంది వివేక్? నువ్వు చెప్పు, ఏం జరిగింది? సార్ జోసెఫ్ సార్ నాతో అన్నారు నువ్వు ప్రణీత్ సార్ దగ్గరికి వెళ్ళి తను భార్య బర్త్డేకి ఏమిచ్చారో కనుక్కోమని. అదే సార్ జరిగింది. మరి నువ్వు సార్ని అడిగావా? అవును, నేను కేవలం ఇదొకటే అడిగాను సార్. సరే నువ్వు అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? సార్ తను అడిగేసరికి నేను నోరు తెరవాల్సి వచ్చింది సార్. నోరు తెరవడం పెద్ద విషయమా? రోజులో 50 సార్లైనా నోరు తెరుస్తావు. సార్ ఆ నోరు తెరవటం వేరు సార్, ఇక్కడ నేను పందెం ఓడిపోయాను. అంతేకాదు సార్, ప్రణీత్ సార్ బర్త్డే రోజు తన భార్యకి చాలా చాక్లెట్లు ఇచ్చాడట సార్. జోసెఫ్ సార్ నాతో పందెం కాశారు సార్. కనీసం ఓ గంట వరకు నా భార్య గురించి నేను ఎలాంటి మాటలు మాట్లాడకూడదని, కానీ వివేక్ కారణంగా నేను పందెం ఓడిపోయాను సార్. వివేక్, నువ్వు ప్రతిసారి ప్రణీత్ పనుల్లో ఇలా వేలెందుకు పెడతావు? సార్ అది జోసెఫ్ సార్ చెప్పేసరికి. జోసెఫ్ సారా? సార్ మీరేమైనా పిలిచారా? ఏం లేదు. ప్రణీత్ చెప్పు, ఎవరితో పందెం కాసావో చెప్పు. సార్ అది జోసెఫ్ సార్తో. జోసెఫ్ సార్తోనా? జోసెఫ్ తను చెప్పేది నిజమేనా? సార్ నిన్న నైట్ నుండి నాకు చాలా హెడేక్గా ఉంది, నాకేం గుర్తులేదు. కైలాష్ ఏమైంది? అరే కైలాష్, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి వాటిలో నన్ను ఇరికించగని? సరే ఇదే చివరిసారి. ఎక్కడా? ఓకే సరే. హలో హలో మీనా, నువ్వు త్వరగా వచ్చేయ్. ఇంకేం చెప్పొద్దు, త్వరగా వచ్చేసేయ్.
నువ్వేం మాట్లాడుతున్నావు కైలాష్? వినయ్ ఇంట్లోనే ఉన్నాడు. తనకు గాని తెలిసిందంటే చంపి పారుస్తాను నన్ను. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు మీరా. ఇది నా జీవితానికి సంబంధించింది. ప్లీజ్ వచ్చేసి మీరా. ప్లీజ్ నన్ను ఇలా వదిలే, నాకేం కాలేదు. లేదు, నువ్వు వచ్చి తీరాల్సిందే. బయట నీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎక్కడ? మీ ఇంటి బయట గ్రీన్ బిల్డింగ్ దగ్గర. నేను అక్కడ వెయిట్ చేస్తున్నాను. వినయ్కి ఏమాత్రం తెలీదు. నువ్వు వచ్చేసే. కానీ కైలాష్, మీనా నువ్వు రాలేదంటే నేనే మీ ఇంటికి వస్తాను. వద్దు, నేను వస్తాను. కైలాష్, నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచావు? ఒకవేళ వినయ్కి తెలిస్తే తను నన్ను చంపేస్తాడు. మీరా నువ్వేం టెన్షన్ పడుకో, నేనున్నాను. నీతో పాటు నేనున్నాను. నీకేం కాదు. చాలా భయంగా ఉంది కైలాష్. రిలాక్స్. ఇతనెవరు? అరే భయపడకు, ఇతను నా ఫ్రెండ్ జోసఫ్, సిఐడి ఆఫీసర్. సిఐడి ఏమైంది కైలాష్? నన్ను ఎందుకు ఇంత అర్జెంటుగా పిలిచావు? అయినా ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? జోసఫ్ అది ఈవిడెవరు? తన నా ఫ్రెండ్ మీనా. జోసఫ్ తన మొహం చూడు, ఒక్కసారి చూడు. ఎవరు చేశారు ఈ పని? ఆమె భర్తే ఈ పని చేశాడు. ఆవిడ భర్త? అది నువ్వు? ఓ, అంటే మీ ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ గిఫేర్ లాంటివి నడుస్తుందన్నమాట. లేదు జోసఫ్, లేదు. కేవలం తను నా ఫ్రెండ్ మాత్రమే. నిజం చెప్పు, ఏం జరిగింది? నా భర్త నన్ను కొట్టాడు. నీ భర్త ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడు. నేను వినయ్ని కలుసుకోవడం తనకేమాత్రం ఇష్టం లేదు. మరి అయితే ఎందుకు కలుస్తున్నావు ఇతన్ని? జోసఫ్, నేను చెప్పాను కదా, కేవలం మేము ఫ్రెండ్స్ మాత్రమే. కైలాష్, ఈ మాట ముందే చెప్పుంటే నేను ఇక్కడికి వచ్చేవాన్నే కాదు. అది జోసఫ్. చచ్చిపోయాడా? హే వినయ్. వినయ్! వినయ్! వినయ్, లే! జోసఫ్, నేను వస్తున్నాను. ఇలా చూసావెందుకు వినయ్? లే వినయ్! జోసఫ్, ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. ఎవరు లేరు? మరైతే తనను ఎవరు తోశారు? అరుపులు కేకలు వచ్చాయి కదా, నువ్వు విన్నావు కదా? ఆఫ్ కోర్స్ నేను విన్నాను. అరుపులు పైనుంచే వచ్చాయి. మరి ఎక్కడికి వెళ్ళినట్టు? ఏసీపీ సరికి చెప్పాలి. ఫైల్ నుండి తోసేశారు, కానీ ఎవరు కనిపించట్లేదు. హలో సార్. జోసఫ్, ఒక్క విషయం నాకు అర్థం కావట్లేదు. మనం రాత్రంతా ఆ వ్యక్తిని వెతుకుతూనే ఉన్నాం, అయినప్పటికీ తన జాడే లేదు.
వాళ్ళు ఇంకా పైనే ఉన్నారంటావా? అవును సార్, వినయ్ని ఎవరో తిడుతుంటే నేను స్వయంగా విన్నాను. నేనే కాదు, కైలాష్ మీనాలు కూడా విన్నారు. కావాలంటే మీరే అడగండి. సార్ ఏం దొరకలేదు సార్. ఈ బిల్డింగ్లో ప్రతి మూలా వెతికాం సార్, ఏం దొరకలేదు సార్. అవును సార్, ప్రణీత్ గారు నిజమే చెప్తున్నారు, ఏమీ దొరకలేదు. తను నిజం చెప్పడాన్ని నేను అన్నానా? లేదు సార్. మరి మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఏముంది? సార్, ప్రణీత్ గారి మాటలు ఎవరు నమ్మరు కదా, అందుకనే నేను చెప్పాల్సి వచ్చింది. థ్యాంక్ యూ లావణ్య. నా గురించి అందరూ ఇదే అనుకుంటారనుకుంటా. ప్రణీత్ ఒక కోతి, వాడి మూతి నల్లగా ఉంటుంది, వాడు పనికిరాడని. మిగతా వాళ్ళందరూ ఎర్రగా ఉన్నారు, పెద్ద పెద్ద తోకలేసుకొని తిరుగుతూ. సరే సరే, నీ తోక కూడా పెద్దగానే ఉంటుంది. కావాలంటే టేప్ తెచ్చుకొని కొలుచుకొని చూడు. సారీ సార్. జోసఫ్, పైనుంచి అరుపులు వినిపించాయి అన్నావు కదా, నిజంగా పైనుంచే వినిపించాయా? అవును సార్. అప్పుడు నువ్వు పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళావు. సార్, ఈ విషయం నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. నాకు తెలుసు నువ్వు ముందే చెప్పావని, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. సార్, ఆ టైంలో ఇక్కడంతా చీకటిగా ఉంది. చీకట్లో వాళ్ళు ఎటు పరిగెత్తారో చూడలేకపోయాను. అవును సార్. అయ్యుండొచ్చు. అయ్యుండొచ్చు సార్, కానీ నమ్మకం కలగట్లేదు. అంటే నీ ఉద్దేశం? అంటే సార్, చీకటైనా వెలుగైనా జోసఫ్ కళ్ళ నుంచి ఎవరూ తప్పించుకోలేరు సార్. అవును సార్, మనుషులే కాదు, ఒక్క పురుగు కూడా జోసఫ్ సార్ కళ్ళ నుంచి తప్పించుకోలేదు. నువ్వేం కంగారు పడకు. ఎందుకు నువ్వు అంత బాధపడుతున్నావు? ఊరుకో. కైలాష్, అతను ఎలాంటి వాడైనా తను నా భర్త. తన చావు నాకు బాధగా ఉండదా? అంత చెడ్డవాడిని నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. వాట్? మరి నాతో ఎందుకు ఆడుకున్నావు? ఏం జరుగుతుంది? ఒకరి కన్నీళ్లు ఒకరు తుడుచుకుంటూ ఉన్నారా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మీకు తెలియదు అనుకుంటా. ఈమె భర్తను. ఎవరితను? సార్, తను జోసఫ్. నేను చెప్తాను, ఒక్క నిమిషం. నువ్వు కాసేపు కామ్గా ఉండు. ఎవరితను? సరే, అమ్మాయి ఫ్రెండ్ సార్. అవునా? గుడ్. ఒకరు పెళ్ళైన వాళ్ళు, ఒకరు పెళ్లి కాని వాళ్ళు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది. వీళ్ళిద్దరి మధ్య నువ్వేలా ఇరుక్కున్నావు? సార్, కైలాష్ నాకు ఫోన్ చేశాడు. తను నాకు ఇంతకుముందే తెలుసు. అవును సార్, జోసఫ్ నేను. మీరెళ్ళి కాసేపు అక్కడుండండి. వెళ్ళండి. మీనా, అసలు విషయం ఏంటో చెప్పు. చెప్తాను. జోసఫ్ కళ్ళెదురుగానే నీ భర్త శవం ఎలా కింద పడింది? సార్, నాకు అసలు అర్థం కావట్లేదు. మేము అక్కడ కలవబోతున్నామని కూడా తనకి తెలియదు. అవునా? జోసఫ్, ఇది నిజమేనా? అయ్యుండొచ్చు. నువ్వు మీనాకు ముందే చెప్పావా మనం ఆ బిల్డింగ్ దగ్గర కలుసుకోబోతున్నావని? లేదు జోసఫ్, లేదు. నేను అక్కడికి వెళ్ళాకే మీనాకు ఫోన్ చేశాను. జోసఫ్ కోసం ఎదురు చూస్తూ నువ్వు అక్కడ నిలబడ్డావు కదా? అవును సార్. నీకు ఏ శబ్దాలు వినిపించలేదా పైనుంచి? ఒకవేళ చప్పట్లు వినిపించుంటే జోసఫ్ రాగానే చెప్పేవాడిని సార్. అంటే దాని అర్థం పైన ఎవరైనా ఉన్నారో లేదో నీకు అస్సలు తెలియదంట. లేదు లేదు సార్. మీనా, మీరిద్దరు కలిసే నీ భర్తను పైకి పంపించలేదు కదా? లేదు సార్, అలా చేయలేదు సార్. వాడు చాలా దుర్మార్గుడు సార్. తన పరిస్థితి ఒకసారి చూడండి, మీకు నేను చెప్పేది అర్థమవుతుంది. చూడండి సార్, చూడండి ఆ బుగ్గల మీద ఆ మచ్చలు చూడండి. ప్లీజ్ కైలాష్. ఏంటి మీనా? చాలా బాధగా ఉంది కదా మనసులో? ఉంటుంది. ప్రేమలో ఇలాగే ఉంటుంది, ఏదైనా చేయాలనిపిస్తుంది, హత్యలు కూడా. అర్థమైందా? జోసఫ్ను సాక్షిగా మార్చేసి ఇతని ఎదురుగానే ఆమె భర్తను కింద పడేశావు. ఎందుకు? సార్, జోసఫ్ నా ఫ్రెండ్. నేనెందుకు తను నిరికిస్తాను? ఇంతకీ వినయ్ని పైకి ఎవరు తీసుకెళ్ళుంటారు? సార్, మీరే నా భర్తను చెప్పినవన్నీ పట్టుకోవాలి. పట్టుకుందాం, కానీ మీరేం చూశారు? నేనేం చూడలేదు. కైలాష్, తెలియదు సార్, నేనేం చెప్పలేను. ఈ హత్య తనే చేసుంటాడా? నేను అతనికి ఎన్నోసార్లు చెప్పాను నా వెనకాల పడొద్దని, కానీ ఇతను వినేవాడు కాదు కదా. సరే, ఓ విషయం చెప్పు. కైలాష్ నీతో ఎప్పుడైనా వినయ్ని చంపేస్తాను అన్నాడా? ప్లీజ్ సార్, నాకు నా భర్త అంటే చాలా ఇష్టం. అది చాలా ఇష్టం. నిజమేలే, కానీ
ఇంతవరకు ఏదీ క్లియర్గా లేదు సార్. జోసఫ్, సార్ మ్మ్, వీళ్ళు నిన్నెందుకు పిలిచినట్టు? తెలీదు సార్. ఆ, నువ్వేమంటావు? వీళ్ళిద్దరు కలిసే మర్డర్ చేశారంటావా? ఆ? నాకెందుకో ఇది ప్రేమ వ్యవహారంలో అనిపిస్తోంది. అదే కదా, ప్రేమలో ఉంటే ఏదైనా చేసేస్తారు. జోసఫ్, నువ్వు టెర్రస్ మీద ఇద్దరు గొంతులు వినపడ్డాయన్నావు కదా? ఆ. డాక్టర్ గారు నా కళ్ళ ముందే పడ్డాడు. పడ్డాడా పడేశారా? సరే పడేశారనుకోండి, నేను పైకి వెళ్తే అక్కడ ఎవరూ లేరు. పైన ఎవరూ లేరా? సరిగ్గా విన్నావా? నా చెవులేం పాడు కాలేదు. నేను అరుపుల్ని స్వయంగా విన్నాను. ఆ తర్వాత గొడవైంది. అతను కింద పడిపోయాడు. చూడు జోసఫ్, నువ్వేమో నాకు శత్రువు కాదు, ఫ్రెండ్వి. ఆ చనువుతోనే ఒక సలహా చెప్తున్నాను. ఒక్కసారి నీ చెవులు ఒకసారి చెక్ చేయించుకుంటే మంచిదంట. డాక్టర్ గారు, నేను మీకు చాలా మర్యాద ఇస్తాను. అనవసరంగా నన్ను కెలక్కండి. నేనేదైనా అంటే జోసఫ్, ఆ మనిషి చేతులు మీరు చెక్ చేశారా? గోళ్ళు లేదు కదా? లెక్చర్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఏ, అతని చేతులు ఏం దొరుకుతుంది ఏంటి? పైనుండి కింద పడేటప్పుడు ఇతను వాళ్ళ బట్టలు ఏమైనా పట్టుకొని ఉండొచ్చు కదా? ఆ? కాళ్ళలో చేతిలో పట్టుకొని ఉంటాడు కదా? జోసఫ్, నువ్వు చెప్పేది ఏంటంటే అతని చేతి వేళ్లలో బట్టల దారాలు కానీ చర్మం కానీ రక్తం కానీ ఉండొచ్చు అంటావు, అవునా? ఆ, రా, నాతో రా, నువ్వే చూద్దు గాని. జోసఫ్, రా చూడు. ఇటు చూడండి, నడుం మీద గుర్తులు చూసారా? ఎడం వైపున? అవును ఏసీపీ సార్, ఇతను తలకిందులుగా పడ్డాడు. ఇటు చూడండి, కుడి వైపున తలకు పెద్దగా గాయమైంది. కుడి భుజం కూడా పూర్తిగా విరిగిపోయింది. చూసారా? కుడి వైపున? అయితే మరి కడుపుకు ఎడం వైపున ఈ గాయం ఎలా వచ్చింది? అది తెలుసుకోవడానికే నేను ప్రయత్నం చేస్తున్నా. ఈ గాయానికి గల కారణం ఏంటి? బహుశా ఇతను టైట్ ప్యాంట్ వేసుకొని ఉంటాడు, అందుకే ఇలా జరిగిందేమో. కానీ ప్రణీత్, ఆ గుర్తులు నడుముకి సగం వైపే కదా ఉన్నాయి. బహుశా అతను సగం ప్యాంట్ వేసుకున్నాడేమో. ఏం ప్రణీత్? సగం ప్యాంట్. ఇతను పైనుంచి పడింది కుడివైపు, కానీ గాయమైంది ఎడం వైపు. నాకు తెలిసి ఇతను పైనుంచి కింద పడుతున్నప్పుడు ఏదైనా తగిలుండొచ్చు. ఇప్పుడు లైన్లోకి వచ్చావు. ఇప్పుడు నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది కూడా ఇదే. ఇతను చనిపోవడానికి ఎంతసేపు ముందు తగిలిందా అని. అది మీరు తెలుసుకోగలరా? ట్రై చేద్దాం. అంతేకాదు, ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి. ఈ వ్యక్తి కింద పడేటప్పటికి బ్రతికున్నాడా, చంపి పడేశారా? సార్ మరి ఆ అరుపులు? జోసఫ్, ఆ అరుపుల గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ ఈ వినయ్ ప్రొఫైల్ తయారు చేయండి. తన శత్రువులు ఎవరో తెలుసుకొని లిస్ట్ తయారు చేయండి. ఓ మోటుబాయ్, బార్ కట్టేసే టైం అయింది. నువ్వన్నది నన్నేనా? ఆ, నన్ను మోటాబాయ్ అంటావా? అరే తాగొచ్చావా ఏంటి? బార్ బంద్ అవుతుందంటే వినపడదా? చూడు, మర్యాదగా మాట్లాడు. నేనెవరో నీకు తెలియదనుకుంటా. ఒక్క నిమిషం, ఇంతకు ముందు ఎక్కడో చూశానే. ఎక్కడ చూశానో గుర్తు రావడం లేదు. తప్పకుండా చూసే ఉంటావు. అప్పుడప్పుడు నా ఫోటో పేపర్లో పడుతూనే ఉంటుంది. ఆ పేపర్లో చూశాను. ఫోటో వేశారు నీది. బాగా తాగేసి రోడ్డు మీద పడిపోయి ఉన్నావు ఓ సంవత్సరం క్రితం. బాగా తాగేసి పడిపోయిన ఓ సిఐడి ఆఫీసర్. అంటే మీరు సిఐడి ఆఫీసర్? రండి కూర్చోండి సార్. ఏం కావాలి మీకు? సమాచారం కావాలి అతనికి. అతను సిఐడి ఆఫీసర్. మీ బాస్ వినయ్ వివరాలు మాకు కావాలి. ఎందుకు సార్? ఎందుకంటే అతను చనిపోయాడు. వాట్? అతన్ని బిల్డింగ్ మించి ఎవరో తోసేశారు. ఎవరతను? అది తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చాం. సరే, ఇక్కడ తనకి ఎవరితోనైనా గొడవలున్నాయా? గొడవ లేదు సార్, గొడవలే లేవు. అతను చాలా మంచి వచ్చి సార్. నాకు కొంచెం పనుంది, వెళ్ళొచ్చా సార్? ఇప్పుడేం పనుంది? బార్ బంద్ అయింది కదా. సార్, ఈరోజు సాయంత్రం పెద్ద పార్టీ ఉంది, దానికి ఏర్పాట్లు అవి చేయాలి. అందుకని. నాకేమీ తెలియదు. అసలు బార్లో ఏం జరుగుతుందో ఏంటో మీకేమీ తెలీదా? లేదు. భలే విచిత్రంగా ఉంది. నీ భర్త ఏం చేస్తాడో నీకు తెలీదు. ఐఎమ్ సారీ, నా ఉద్దేశం నీ భర్త ఏం చేస్తుండేవాడని. తను నాకేమి చెప్పేవాడు కాదు. తన బిజినెస్ కు సంబంధించి ఏది అడిగినా
తను చాలా సీరియస్ అవుతుండేవాడు. కానీ తను బారు గురించి ఏదో ఒకటి చెప్పుండాలే. ఎప్పుడో ఒకప్పుడు దాని గురించి చెప్పే అవకాశం ఉంది కదా. ఒక రోజు నేను పార్క్ వెళ్ళాను. చాలా కోపగించుకున్నాడు. నన్ను వెంటనే పంపించేశాడు. ఆ? ఏంటి అంత సీక్రెట్ గా ఆ బార్లో ఏం దాచిపెట్టుంటాడు భార్యకు తెలియకుండా? నేను కొద్ది రోజుల క్రితమే తెలుసుకున్నాను తన బిజినెస్ పార్ట్నర్ తో తనకు గొడవలవుతున్నాయని. అప్పుడు అనిపించింది వాళ్ళ గొడవలు వాళ్ళ పార్ట్నర్స్ మధ్యలో అవుతున్నాయని. ఒక్క నిమిషం. నువ్వు చెప్పేదేదో తేడాగా ఉంది. మీనా, ఇంతకుముందు నువ్వేమన్నావు? పార్ట్నర్ గురించి నాకేం తెలీదన్నావు. ఇప్పుడేమంటున్నావు? నీ భర్త తన పార్ట్నర్తో చాలాసార్లు మాట్లాడుతుంటే విన్నానంటున్నావు. అదెలా? అంతకు మించి నాకేమీ తెలియదు. కానీ వినయ్ ఆ పార్ట్నర్ తో చాలా మాట్లాడుతుండేవాడు. అంటే దీని అర్థం ఆ పార్ట్నర్ గురించి నీకు ఖచ్చితంగా తెలుసు. చెప్పు, ఎవరతను? నాకేమీ తెలియదు. సరే, ఎప్పుడైనా నువ్వు నీ భర్త ఫోన్లో గొడవ పట్టం విన్నావా? విన్నాను. వినయ్ పార్ట్నర్ వినయ్తో పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాడట. ఈమెకు తన భర్త పార్ట్నర్తో మాట్లాడడం తెలుసు, గొడవ పట్టడం తెలుసు. కానీ పార్ట్నర్ ఎవరో మాత్రం తెలీదు. విచిత్రం. తనకు అన్నీ తెలుసులాగుంది. ఏదో మతలబుంది అభిజిత్. ఇద్దరికి వినయ్ని హత్య చేసే అవకాశం ఉంది. ఒకరు తన భార్య మీనా. ఈమెకు కైలాష్తో ఎఫ్ఐఆర్ నడుస్తుంది. ఇక రెండో వ్యక్తి కైలాష్. జోసఫ్, ఈ కైలాష్తో నీకు చాలా రోజులుగా పరిచయం ఉంది కదా? అవును సార్, చాలా రోజులని తెలుసు, కానీ కైలాష్ అలా చేసే మనిషి కాదు. ప్రేమ వ్యవహారం జోసఫ్, ప్రేమ వ్యవహారం. సార్, చంపినవాడు తనే అయి ఉండొచ్చుగా. వినయ్ పార్ట్నర్. తన జాడ ఎంతవరకు తెలియలేదు. అంటే నీ ఉద్దేశం? సార్, ఇదంతా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీనాకు కూడా వినయ్ పార్ట్నర్ గురించి ఏమీ తెలియదు. వినయ్ తన పార్ట్నర్ గురించి భార్యకెప్పుడు చెప్పుండకపోవచ్చు. ఎందుకు చెప్పుండకపోవచ్చు? ఎందుకంటే సార్, వినయ్ తన పార్ట్నర్తో కలిసి ఏవేవో పెద్ద పెద్ద తప్పుడు పనులు చేస్తూ ఉండుంటాడు. వా ప్రణీత్, ఈరోజు నువ్వు ఏం తినొచ్చావేంటి? నీ బుర్ర చాలా షార్ప్గా ఉంది. సార్, నా అనుమానం ఏంటంటే వినయ్ పార్ట్నరే వినయ్ని హత్య చేసి ఉంటాడు. సార్, ఈరోజు ఎలాగైనా మీ కాళ్ళు మొక్కాల్సిందే సార్. ఏదో 2 నిమిషాలు మాట్లాడానో లేదో అప్పుడే నా కాళ్ళ మీద పడిపోతావా? సార్, మీనా కూడా వినయ్ తన పార్ట్నర్తో గొడవ పడుతుండటం విన్నది కదా? వివేక్ సార్, ఈ వినయ్ మొత్తం ఫోన్ రికార్డ్స్ చెక్ చేయండి. తను ఖచ్చితంగా తన పార్ట్నర్తో మాట్లాడుతూ ఉండే ఉంటాడు. అందులో తన పార్ట్నర్ నెంబర్ దొరికే అవకాశం ఉంది. ఎస్ సార్. సార్, మేము ఒకసారి బార్ దగ్గరికి వెళ్ళి చూస్తాం. అక్కడ ఏం జరుగుతుందో. అభిజిత్, ఏదైనా క్లూ సార్, దొరికిందా? సాయంత్రం నుంచి ఇక్కడే ఉన్నాం. ఇక్కడేం తేడాగా కనపడడం లేదు. జనాలు వచ్చి వెళుతున్నారంతే. చూస్తుంటే పార్టీ లేట్గా స్టార్ట్ అయ్యేలా ఉంది. ఎవరు లోపలికి వెళ్తున్నారు? వాళ్ళు బౌన్సర్తో మాట్లాడుతున్నారు సార్. ఆ బౌన్సర్ దగ్గర పేర్ల జాబితా ఉన్నట్టుంది. పేర్లు చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారనుకుంటా. కానీ సార్, అక్కడున్న బౌన్సర్ దగ్గర ఎలాంటి పేపర్స్ కనపడడం లేదే. ఈరోజు పాస్వర్డ్ ఏంటి? తర్బూజ్. వెళ్ళండి. గమనించారా? వీళ్ళు కూడా అలాగే లోపలికి వెళ్ళారు. బౌన్సర్ చెవిలో ఏదో గుసగుసలాడారు. అభిజిత్, చూడు, వాళ్ళని వెనక్కి పంపించేస్తున్నారు. ఏదో జరుగుతోంది. నేను కనుక్కొని వస్తాను సార్. ఎక్స్క్యూజ్ మీ, మీరు తిరిగి వచ్చేస్తున్నారు, లోపలికి వెళ్ళనివ్వటం లేదా? మీరు తీసుకెళ్తారా మమ్మల్ని? ఎలాగండి, నాకే వెళ్ళటానికి ఛాన్స్ లేదు. మిమ్మల్ని కూడా పండు పేరు అడిగారా? ఆ,
పిచ్చోడలా ఉన్నారండి. లోపలికి వెళ్ళడానికి కావాల్సింది డబ్బులు కదా, అది ఇస్తానన్నా పంపడం లేదు. వాళ్ళకి డబ్బులు అక్కర్లేదు. ఇవాళ పండు పేరు చెప్పాలి, అదే ఫ్రూట్ నేమ్. అచ్చా, ఫ్రూట్ నేమ్ చెప్పాలా? ఆ ఫ్రూట్ నేమ్ ఏంటో తెలుసా మీకు? తెలీదు. మాకు తెలిసుంటే ఈ పాటికి లోపల ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏం చేయాలి, ఎవరిని అడగాలి? అసలు ఈ ఫ్రూట్ వెనక ఎందుకు పడ్డారు వీళ్ళు అర్థం కావట్లేదు. అదే తెలియట్లేదండి. ఇవాళ ఫ్రూట్ నేమ్ చెప్పమంటున్నారు. ఇవాళ మార్కెట్లో సపోటాలు బాగా కనిపించాయి, అందుకని నేను సపోటా అని చెప్పాను. అందుకే వాళ్ళకి చిర్రెత్తినట్టుంది, మిమ్మల్ని బయటకు పంపించారు. ఓకే బాయ్. ఓకే ఓకే బాయ్. బాయ్. ఫ్రూట్ పేరు, ఫ్రూట్ పేరా? లోపలికి వెళ్ళడానికి ఒక పాస్వర్డ్ ఉంది సార్. వచ్చే వాళ్ళందరినీ ఇవాళ ఫ్రూట్ ఏంటి అని అడుగుతున్నారు. ఎవరు చెప్తే వాళ్ళని లోపలికి పంపుతున్నారు, లేని వాళ్ళని బయటికి. ఫ్రూటా? లేదు సార్, ఇందులో ఏదో ఉంది. తొందరగా దీని పాస్వర్డ్ కనుక్కోవడం మంచిది. సార్, నాకు యాపిల్ అంటే ఇష్టం. ముందు అది చెప్పి చూద్దామా? ప్రణీత్, 2 నిమిషాలు కామ్గా ఉండు. మమ్మల్ని ఆలోచించుకోనివ్వు. నీ యాపిల్ కూడా తర్వాత. దొంగ దొంగ ఆగు! ఎవరైనా పట్టుకోండి. కాలు, నా కాలు, అమ్మా. ఈ విగ్రహం చాలా పురాతనమైంది. ఇప్పుడు దీన్ని వేలం వేయబోతున్నాం. దీన్ని వేలం పాటను 2 లక్షలుగా ప్రారంభిస్తున్నాం. మొదలు పెట్టండి. 2,15,000, 2,15,000, 2,20,000, 2,20,000, 3 lakhs. 3,25,000. పాట జోరుగా సాగుతోంది. బాగా బలిసిన పార్టీలు అనుకుంటా. 3.5 లక్షలు. సార్, ఇదంతా ఇల్లీగల్ అనుకుంటా. లేదంటే బయట పాస్వర్డ్ ఎందుకు అడుగుతారు? 3,75,000. మన వాళ్ళంతా నీ లోపలికి పిలు. ఇక్కడి నుంచి ఒక్కడు కూడా మిస్ కావడానికి వీలేదు. 4 టేక్ కేర్. 4 లక్షలు. 4,50,000. జోసఫ్ రెడీనా? 4,50,000. ఓకే, వచ్చేయండి. 4,75,000. ఓకే సార్. 4,75,000. 5 లక్షలు. 5 లక్షలు ఒకటోసారి, 5 లక్షలు రెండోసారి, 5 లక్షలు. ఒక్క రూపాయే. ఎందుకలా చూస్తున్నారు? మీ పాట ఎంతండి? ఇప్పుడు మీ అందరినీ అరెస్ట్ చేసేంత. ఎవరిక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించకండి. ఎవరు తప్పించుకోలేరు. మిమ్మల్ని పారిపోవాలనుకుంటున్నావా? ఏమైనా దొరికాయా? ఎస్ సార్, చాలా విగ్రహాలున్నాయి సార్. చాలా పురాతనమైనవి. అచ్చా, ఎక్కడున్నాయి? బార్ వెనకాల ఉన్న ఇంట్లో దొరికాయి. సార్, అక్కడ ఇలాంటి చాలా విగ్రహాలున్నాయి. మేం తేగలిగినన్ని తీసుకొనొచ్చాం. వీళ్ళకి మెంటల్ అనుకుంటా సార్. బార్లో మందు బాటిల్స్ ఉండాలి గాని ఈ విగ్రహాలేంటి సార్? విచిత్రంగా ఉంది. అసలు వీటికి ఇంత డిమాండ్ ఏంటో. ఏంటండి మీరు చేస్తుంది? అది చాలా విలువైంది. విలువైందా? ఎంత అవుతుంది? 3,000 అవుతుందా? దాని పక్కన మరో 2 సున్నాలు యాడ్ చేయండి సార్. అంటే దాని ఖరీదు 3 లక్షలా? అవును సార్, అంతకంటే ఎక్కువే ఉండొచ్చు. అంతకంటే విలువైనవైతే ఇవి ఏదైనా మ్యూజియంలో ఉండాలి. మీ దగ్గరికి ఎలా వచ్చాయి? నాకు తెలుసు సార్, ఇవన్నీ వినయ్ సారే చూసుకుంటారు. వినయ్ సార్? అచ్చా, ఈ వినయ్ గారు మీ బాస్ కదా? అవును సార్. ఆయనతో పాటు ఈ బిజినెస్ లో పార్ట్నర్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరతను? మాకేం తెలీదు సార్. నేనైతే ఎప్పుడు చూడలేదు సార్. మా బాస్ ఎప్పుడు ఆయనతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేవారు. అది రోజుకి 5-6 సార్లు మాట్లాడేవారు. వివేక్, మన దగ్గర వినయ్ ఫోన్ కాల్స్ రికార్డు ఉంది కదా? ఎస్ సార్. ఓసారి దాన్ని చెక్ చేసి చూడు. ఒక రోజులో 5 సార్ల కంటే ఎక్కువ ఎవరితో మాట్లాడాడో తెలుస్తుంది. ఆ నెంబర్ ఒక ల్యాండ్లైన్ నెంబర్ సార్. ఆ నెంబర్తో తను చాలాసార్లు మాట్లాడాడు సార్. చెక్ చెయ్యి. ఇది వినయ్ పార్ట్నర్ నెంబర్ కావచ్చు. వెళ్ళు. ఓకే సార్. సార్, ఇది ఒక దుకాణానికి సంబంధించిన నంబర్ సార్. యాంటిక్స్ అండ్ మోల్. ఎక్స్క్యూజ్ మీ. యా. వీఆర్ ఫ్రమ్ సిఐడి. దీని ఓనర్ ఎవరు? కాస్త పిలుస్తారా? ఒక్క నిమిషం సార్, పిలుస్తాను. దీన్ని కాస్త జాగ్రత్తగా క్లీన్ చేయండి. ఓకే సార్, సిఐడి వాళ్ళట వచ్చారు. ఎస్ సార్.
కెన్ ఐ హెల్ప్ యూ? మాకు మీ సాయం కావాలి, అందుకే మేము ఇక్కడికి వచ్చాం. మీకు వినయ్ అనే వ్యక్తి తెలుసా? వినయ్? వినయ్ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అతను చాలాసార్లు ఫోన్ చేశాడు ఇక్కడికి. నాకు సరిగా గుర్తు రావటం లేదు. వినయ్ అనే వ్యక్తి నాకు తెలుసో లేదో. మనసా వినయ్ అనే వ్యక్తి బహుశా మన కస్టమర్ ఏమన్నానా? సార్ అది సార్ కావాలంటే ఒకసారి రిజిస్టర్ చూసి చెప్పమంటారా? చూపించండి. అలాగే సార్. సార్ గుడ్, చాలా బాగుంది. యాంటిక్ పీస్ సార్, 15వ శతాబ్దం నాటిది. 15వ శతాబ్దందా? చాలా ఖరీదనుకుంటా. సుమారుగా 9-10 లక్షలు ఉంటుంది. 10 లక్షలా? విచిత్రంగా ఉంది. నకిలీ వస్తువుకి ఇంత ఖరీదా? ఏమంటున్నారు మీరు? ఇది నకిలీనా? యా, ఖచ్చితంగా. మీరే చూడండి. అసలు ఇది మా ఆఫీసులో ఉంది. నేను చెక్ చేస్తాను. ఓ మై గాడ్, ఇది నకిలీన సంగతి నాకు తెలియదే. మీ స్టోర్లోని ఓ వ్యక్తి వినయ్తో కలిసిపోయాడు. ఇక్కడి నుంచి యాంటిక్ పీసెస్ని వినయ్కిస్తాడు. ఇక అతను వాటిని రహస్యంగా దాచి అమ్మేస్తుంటాడు. ఇక ఇలాంటి నకిలీ వస్తువుల్ని ఎక్కడ పెట్టి అమ్మేస్తుంటారు. సార్ నాకేం తెలియదు సార్. లేదు సార్, వినయ్ ఎవరో నాకు తెలియదు సార్. మరి నీకు మనసా, నీకు కూడా వినయ్ తెలీదా? లేదండి, నిజంగా అతను ఎవరో నాకు తెలియదండి. ప్రామిస్ గా చెప్తున్నాను. తెలీదా? ఇక్కడ వినయ్ కోసం వర్క్ చేసేదాన్ని నేనే. అంటే యాంటిక్ విగ్రహాలు దొంగిలించి అమ్మేదానివన్నమాట. లేదు సార్, నేను కేవలం అతనికి సాయం చేసేదాన్ని అంతే. మానస, నువ్వు అసలు విషయం చెప్పలేదు. వినయ్ నీకు పార్ట్నర్ ఎలా అయ్యాడు? సార్, నేను అతనికి పార్ట్నర్ని కాదు. కేవలం నేను పనిచేసినందుకు డబ్బులు ఇచ్చేవాడు అంతే. తన పార్ట్నర్ గురించి నీకేమైనా తెలుసా? లేదు సార్, నాకు తెలీదు. కానీ ఎవరో ఒకతను ఉన్నాడు సార్. చివరిసారి ఎప్పుడు కలిసావు అతన్ని? 2 రోజుల ముందు సార్. 2 రోజుల ముందా? అది అతను అడిగితేను విగ్రహాలు ఇచ్చాను సార్. అది కూడా ఇక్కడ నుంచి దొంగతనం చేసి. 2 రోజుల క్రితమే నువ్వు వినయ్ని కలిశావు. 2 రోజుల క్రితమే వినయ్ హత్య చేయబడ్డాడు. అర్థమైందా? నువ్వు అతన్ని కలిసినప్పుడు ఏం జరిగింది? తన హత్యలో నీ పాత్ర కూడా ఉందా? లేదు సార్, ఆ సంగతి నాకు తెలీదు. నేను కలిసినప్పుడు అతను బాగానే ఉన్నాడు సార్. ఇంకెవరున్నారు అక్కడ? ఎవరూ లేరు. అతనికి ఒక ఫోన్ వచ్చింది అంతే సార్. ఫోన్ వచ్చిందా? అవును సార్. ఫోన్ రాగానే అతను ఎందుకో చాలా కోపడ్డాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తను ఫోన్లో ఏం మాట్లాడాడు? ఏమైనా గుర్తుందా? ఎవరినో చంపేస్తానని బెదిరిస్తూ మాట్లాడాడు సార్. అతను ఎవరితో మాట్లాడాడు తెలుసా? ఏమో సార్, నాకు తెలియదు సార్. సార్, బహుశా తన పార్ట్నర్తో మాట్లాడి ఉంటాడు. వినయ్ తన పార్ట్నర్ని చంపాలని చూశాడు, కానీ ఆ పార్ట్నరే వినయ్ని పైకి పంపించాడు. సార్, మనకింతవరకు ఆ వినయ్ పార్ట్నర్ ఎవరో ఏంటో తెలియడం లేదు. సార్, వినయ్ పార్ట్నర్షిప్ తెంచుకునేవాడు. పార్ట్నర్షిప్ తెంచుకునేవాడే కానీ సార్, మేము ఇంతవరకు తన బ్యాంక్ రికార్డ్స్ అన్ని చెక్ చేశాం. అలాగే తన మొబైల్ ఫోన్ రికార్డ్ కూడా చెక్ చేశాం, కానీ తన పార్ట్నర్ ఎవరనేది ఇంతవరకు తేలలేదు. ఒకవేళ తన పార్ట్నర్ బతికే ఉంటే ఏదో ఒక సాక్ష్యం దొరకాలిగా. ఇదిగోనయ్యా, వీడే అనడానికి. అంటే పార్ట్నర్ చచ్చిపోయాడా? తెలియట్లేదు సార్. బతికున్నాడు, చనిపోయాడు, లేక అండర్ గ్రౌండ్ లో దాక్కున్నాడు. మన డిపార్ట్మెంట్ మొత్తం తిరిగి అలసిపోయాక బయటకు వచ్చేలా ఉన్నాడు. సార్, ఆ రోజు పైన కొందరు వ్యక్తులున్నారు. నేను శబ్దం విన్నాను. బహుశా వినయ్ పార్ట్నర్ కావచ్చు. తను పార్ట్నర్షిప్ వద్దనుకున్నాడేమో. దానికోసం గొడవ జరిగి ఉండొచ్చు. పైనుండి కిందికి తోసి దానికి ఎలాంటి సాక్ష్యాలు లేవు బాస్. టెర్రస్ మీద ఎవరూ లేరు. ఇదిగో మొదలెట్టాడు. సరదాకేం రాలేదు, మీరు పిలిస్తే వచ్చా. నేనే పిలిచాను. లవణ్య, ఆ పగిలిపోయిన సెల్ ఫోన్ తీసుకురా. ఎస్ సార్. ఆ పగిలిపోయిన సెల్ ఫోన్ నేనేం పూజ చేసుకో. మీరే చేసుకోండి. ఒక్క నిమిషం నేను చెప్పేది విను. చూడు రాహుల్, ఈ పగిలిపోయిన సెల్ ఫోన్ అతికించడానికి ప్రయత్నించు. ఈ ఫోన్ మెమరీలో, సెల్ ఫోన్ మెమరీలో ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో తీసే ప్రయత్నం చెయ్యి. మేము ఈ వినయ్ పార్ట్నర్ని పట్టుకోవాలి. హత్య అతనే చేశాడు. అంతేనా? అంతేకాదు, ఈ సెల్ ఫోన్ వినయ్ పాకెట్లో దొరికింది. ఇది దేనికైనా పనికొస్తుంది. ఏదైనా ఫోన్ వచ్చిందేమో. ఏం తెలుసు? అంటే అనుమానం ఎందుకు పడుతున్నారని. జోసెఫ్కేవో అరుపులు వినిపించాయి. అరుపులు? అరుపులే.
మొబైల్లో అరుపులు వినిపించడం ఏంటయ్యా? ఆలోచించు రాహుల్. ఒక్క నిమిషం. అరుపులు శబ్దం, మ్మ్. ఫోన్లో శబ్దం. ఐ గాట్ ఇట్. మీ ఉద్దేశం ఏమిటంటే? Correct. అదే అర్థమైందా? అరే అరే ఇప్పుడు ఎరగదీస్తా చూడు చూడు. ఎలా పరిగెట్టాడో చూడండి, లాటరీలో ఏదో ₹1,00,00,000 తగిలినట్టు. విషయం అలాంటిది అభిజిత్. పద, మళ్ళీ ఆ బిల్డింగ్ని చెక్ చేద్దాం. ఏం జరుగుంటుందో చూద్దాం పద. జోసఫ్ సార్, గుర్తు తెచ్చుకొని చెప్పు. వినయ్ శవం కింద పడేటప్పుడు అప్పుడు మీరంతా ఎక్కడ ఉన్నారు? సార్ నేను సార్ నేను ఇక్కడ నిల్చున్నాను. ఇంకా కైలాష్ నా ఎదురుగా ఉన్నాడు ఇక్కడ. ప్రణీత్ ఇట ఇటువైపు ఇటువైపు. మేము ఇలా ఉన్నాం. మీనా నా వెనకాలంది ఇటువైపు. లావణ్య ఇట. మేము ఎప్పుడైతే వెళ్ళటానికి సిద్ధమయ్యామో అప్పుడే వినయ్ ఎవరితోనో గొడవ పెట్టుకున్నాడు. అరుపులు వచ్చాయి. మేము అటు ఇటు చూసాం, పైకి కూడా చూసాం. వినయ్ శవం కింద పడింది. ఎక్కడ? సార్ ఇక్కడే. ఇక్కడ సార్. వివేక్. సార్, డాక్టర్ రాహుల్ ఫోన్ చేశారు. ఏమైనా తెలిసిందా? సార్ అది ఆ పగిలిపోయిన మొబైల్ ఉంది కదా సార్, మనకు ఉపయోగపడే ఆధారం ఏదో దొరికిందట. ఓ స్పీకరే కదా దొరికింది. అవును సార్, కానీ అది మీకెలా తెలుసు? అది నాకు ముందు నుంచే తెలుసు వివేక్. నీకు గుర్తుందా? డాక్టర్ రాహుల్ మనకు వినయ్ మృతదేహం నడుం మీద ఒక గుర్తు చూపించాడు. ఇక్కడ అది తాడు గుర్తు. తాడుదే. దీని అర్థం ఏంటంటే వినయ్ని ముందుగానే చంపేసి తరువాత నడుముకు తాడు కట్టి పైన వేలాడదీశారు. ఎప్పుడైతే జోసఫ్ పైకి చూశాడో వినయ్ శవాన్ని కిందకు ఎత్తిపారేశారు. సార్ మరి ఆ గొడవ జరిగినట్టు అరుపులు? గొడవ జరిగినట్టు అరుపులా? అవి వినయ్ జేబులోని సెల్ ఫోను స్పీకర్ నుంచి వచ్చుంటాయి. సార్ అంటే దీని అర్థం జోసఫ్ సార్ వినయ్ చావుకు సాక్షిగా ఉండాలని. కరెక్ట్. అది ఎవరో మాత్రం కాదు, ఆ ఇద్దరే. ఆ సమయంలో జోసఫ్ పక్కనున్న వాళ్ళు మీనా ఇంకా కైలాష్. జోసఫ్ ఏమైనా తెలిసిందా? వినయ్ని ఎవరు చంపారో, హంతకుడు ఎవరో తెలిసిందా? చూడు కైలాష్, నీ మూలంగా నేను సమస్యలో ఇరుక్కున్నాను, అర్థమైందా? నా మూలంగానా? ఏమైంది? ఏసీపీ సార్ అంటున్నాడు మీ ఇద్దరిలోనే ఒకరు వినయ్ చంపారని. మేమా? ఏమంటున్నావు జోసఫ్? ఈ విషయం ఎందుకు చెప్పలేదు? హత్య జరిగినప్పుడు నువ్వు కూడా అక్కడే ఉన్నావు కదా. ఆ జోసఫ్ తను చెప్పేది నిజమే కదా, నువ్వు కూడా ఉన్నావు కదా. మొత్తం తెలుసు కైలాష్, కదా నీకు. నేను అక్కడే ఉన్నాను, అంతా చూశాను కూడా. కానీ ఏసీపీ సార్కు ఎవరు సర్ది చెప్తారు? నేను మీరిద్దరు ఈ హత్య చేసి ఉండరని తనకు ఎంతగా చెప్పినా తను నమ్మట్లేదు. పైగా హంతకులు మీరిద్దరేనని తను మీకోసం వెతుకుతున్నాడు. ఏంటి? చూడు జోసఫ్, నువ్వు సిఐడి ఆఫీసర్వి. ఒక వ్యక్తికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటావు? నువ్వే ఆపాలి దీన్ని. అది నీకే సాధ్యం జోసఫ్. నేను ఆపగలుగుతాను, కానీ దానికి కొంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. చూడు, నిన్ను రక్షించే పనిలో నేను ఇరుక్కున్నాను. ఎంత కావాలి? నేను చెప్పేది ఏంటంటే నా పనికి తగిన పరిహారం లభించాలి కదా. మీ ఇద్దరి మీద ఏదైతే ఆరోపణ ఉందో అదంతా అబద్ధం అని నేను నిరూపిస్తాను. నువ్వు మా నుంచి డబ్బులు ఆశిస్తున్నావా? నీ బుర్ర పాడైపోయిందా? నువ్వు వింటున్నావా తనేం మాట్లాడుతున్నాడో? నువ్వు మా నుంచి డబ్బులు ఆశిస్తున్నావా? జోసఫ్, నువ్వు చేసేది అర్థమవుతుందా? కైలాష్, ప్రతి పనికి ఓ రేటు ఉంటుంది. ఇది సరిపోతుందా జోసఫ్? ఇంకా కావాలా? కైలాష్, నువ్వు తన దగ్గర చాలా నేర్చుకోవాలి. చూడు ఎంత బాగా అర్థం చేసుకుందా. సరిగ్గా చెప్పావు జోసఫ్. ఈమె తెలివిగల్లదే కాదు, మంచి కిలాడి కూడా. నీ ఆటిక ముగిసింది మీనా. మీనా, నువ్వు వినయ్ని హత్య చేసావా?
మెచ్చుకోవాల్సిందే నిన్ను. ఏం ఆటలాడేవు వా. నేనేం ఆట ఆడలేదు. మీరంతా కలిసి నన్ను ఇరికించారు. అచ్చా, మేమంతా కలిసి నేను ఇరికించామా? నేనే వినయ్ బిజినెస్ పార్ట్నర్ని. అకస్మాత్తుగా దానికి ఏమైందో తెలీదు. ఈ బిజినెస్ ఆఫ్ చేద్దామన్నాడు. ఆ విషయంలో మా మధ్య గొడవ జరిగింది. నేను తనకి సర్ది చెప్పడానికి చాలా ప్రయత్నించాను. తను అస్సలు వినలేదు. నేను వినయ్ని చంపాలని డిసైడ్ అయ్యాను. మరి కైలాష్ని అనవసరంగా ఎందుకు వాడుకున్నావు? ఎందుకంటే ఇతను చాలా సున్నితమైనవాడు. నేను ఇతను ఎదురుగా దెబ్బతిని ఆడదానిలా డ్రామా ఆడాను. నా భర్త రోజు నన్ను కొడతాడని, అలాగైతే తను సాయం చేస్తాడని. నాకిది కూడా తెలుసు. సిఐడి ఆఫీసర్ జోసెఫ్ కైలాష్కి ఫ్రెండ్ అని. నాకు అనిపించింది ఈ హత్య సిఐడి ఆఫీసర్ ఎదురుగా జరిగితే నా మీద ఎవరు అనుమానపడరని. ఆ రోజు నాకు కైలాష్ ఫోన్ చేసి సమీపంలో ఉన్న బిల్డింగ్ దగ్గరికి పిలిచినప్పుడు, మీనా, ఏంటిదంతా నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా? కైలాష్ గురించి నన్ను వదిలేవు కదా. నేను నిన్ను వదిలిపెట్టను. కానీ కైలాష్తో రిలేషన్షిప్ కంప్లీట్ గా కట్ చేసుకోవడానికి వెళ్తున్నా. ప్లీజ్ నన్ను క్షమించు. ఇంతవరకు నీకు ద్రోహం చేశాను. నువ్వు నాతో పాటు వస్తావా? వినయ్ కూడా నాతో పాటు రావడానికి ఒప్పుకున్నాడు. అతన్ని బిల్డింగ్ దగ్గరకు వెళ్ళమని చెప్పాను. నేను కైలాష్ పైకి వెతకడానికి వెళ్ళినప్పుడు నువ్వే కదా దారి తీసింది? అవును. ఏ సాక్ష్యం దొరకకూడదని నేనే తన నడుముకున్న తాడును తీసేశాను. మీనా, నువ్వు నమ్మిన వాళ్ళని మోసం చేయాలని చూశావు. నువ్వు ఆడిన ఆటలకు పరిహారం జైల్లోకి వెళ్ళి అక్కడ అనుభవించు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.